కొత్తగూడెం కార్పొరేషన్లో రాజకీయాలు రసవత్తంగా మారాయి. మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ సిపిఐ వ్యూహాలు రచిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కొత్తగూడెం కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో ఇప్పుడు కొత్తగూడెం కార్పొరేషన్పై ఏ పార్టీ జెండా ఎగురుతుంది, మేయర్ పీఠం ఏ పార్టీ దక్కించుకుంటుంది అనేది రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చకు దారితీస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్లో నువ్వా నేనా అన్నట్టు సాగిన పోరులో వైపు అధికార పార్టీ కాంగ్రెస్, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సిపిఐ హోరాహోరీగా తలపడ్డాయి. మొత్తం రెండు పార్టీలకు కూడా సమానమైన డివిజన్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ మొత్తం 60 డివిజన్లు ఉంటే సిపిఐకి 22 డివిజన్లు దక్కాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా 22 డివిజన్లు దక్కాయి. బీఆర్ఎస్ పార్టీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. అదేవిధంగా సిపిఎంకు 1 స్థానం, బీజేపీకి 1 స్థానం, దాదాపు స్వతంత్రులు 6 గెలిచారు. మొత్తం 60 డివిజన్లకు 22 స్థానాలతో కాంగ్రెస్ సిపిఐ నిలబడ్డాయి. కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ దక్కాలంటే, మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 31 డివిజన్లలో ఏదైనా పార్టీ గెలిచి ఉండాలి. ఇప్పుడు ఆ పరిస్థితి రెండు పార్టీలకు లేకపోవడంతో ఇప్పుడు మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్నది మాత్రం సర్వత్రా రాజకీయంగా తీవ్రమైన చర్చకు దారితీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి కూడా అనేకమైన కీలక రాజకీయ పరిణామాలు కొత్తగూడెం కార్పొరేషన్ వేదికగా చోటు చేసుకుంటున్న పరిస్థితులు మనం స్పష్టంగా గమనించవచ్చు. మేయర్ పీఠంపై అటు సిపిఐ స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని గతంలో పొత్తులతో ఉన్న మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ను ఢీకొట్టారు. అదేవిధంగా గతంలో మిత్రపక్షంగా ఉన్న సిపిఐను కాంగ్రెస్ ఢీకొట్టింది. కానీ రెండు పార్టీలకు కూడా సమానమైన స్థానాలు, సమానమైన డివిజన్లు మాత్రమే దక్కాయి. దీంతో ఇప్పుడు మేయర్ పీఠం ఏ పార్టీకి దక్కుతుంది, మేయర్ పీఠాన్ని ఏ పార్టీ అధిష్ఠించబోతుంది అన్నది సర్వత్రా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధానంగా రెండు పార్టీలు కూడా సిపిఐ తగ్గేదే లేదంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మేయర్ పీఠాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదంటే చెప్పి రెండు పార్టీలు కూడా వ్యూహాలకు మరింత పదును పెడుతుండడంతో కొత్తగూడెం రాజకీయం అంతా రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పుడు రెండు పార్టీలకు కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. దాన్ని ప్రత్యేకంగా మనం చూడవచ్చు. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి కూడా అనేకమైన రాజకీయంగా కీలక పరిణామాలు కొత్తగూడెం వేదికగా చోటు చేసుకుంటున్నాయి. కార్పొరేషన్లో మొత్తం 6 స్వతంత్రులు గెలిస్తే ఇందులో ఒకరు ఇప్పటికే సిపిఐ పక్షాన చేరారు. దీంతో సిపిఐ బలం అక్కడ 23 కూడా చేరింది. అదేవిధంగా కార్పొరేషన్కి సంబంధించిన మిగతా 5 స్వతంత్రుల్లో ఒక స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ పక్షాన చేరారు. వాళ్ళది ఆ బలం కూడా 23కు చేరింది. దీంతో ఆ పోరు అంతే రసవత్తరంగా సాగుతుంది. మేయర్ మ్యాజిక్ ఫిగర్ కోసం రెండు పార్టీలు కూడా ప్రధానంగా సర్వశక్తులు ఒడ్డుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రధాన పార్టీలు అయిన సిపిఐ కాంగ్రెస్ కూడా 2 ఆప్షన్స్ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తొలుతగా చూస్తే సిపిఐకి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తాము బేషరతుగా సిపిఐ మేయర్ పీఠం దక్కించుకునేందుకు తాము మద్దతు ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంపూర్ణంగా మద్దతు తెలిపారు. దీంతో సిపిఐకి 23 ప్లస్ బీఆర్ఎస్ గెలిచిన 8 స్థానాలు, 31 స్థానాలకు సరిగ్గా మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటుంది. మేయర్ పీఠాన్ని ఖచ్చితంగా అధిరోహించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా గతంలో పొత్తుతో ఉన్న మిత్రపక్షాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా అటు సిద్ధంగా లేదు. ఇటు మిత్రపక్షాన్ని ప్రభుత్వంలో ఉన్న పార్టీని కూడా వదిలి మేయర్ పీఠం దక్కించుకునేందుకు సిపిఐ కూడా సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలోనూ సరికొత్త సమీకరణాలు, సరికొత్త రాజకీయ పొత్తులు కూడా మళ్ళీ తెరపైకి వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పూర్తిగా కత్తులు చూసిన కాంగ్రెస్, సిపిఐ ఇప్పుడు మళ్ళీ జతకట్టే అవకాశాలు కూడా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఆ దిశగానే రెండు పార్టీల ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇది జరగని పక్షంలో మరో ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ మేయర్ పీఠం దక్కించుకోవాలనేది మాత్రం రెండు పార్టీలు జోరుగా తమ వంతు తెర వెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. తెర ముందు మాత్రం తాము మిత్రపక్షం అంటూ రెండు పార్టీలు కూడా చెప్పుకుంటున్న పరిస్థితుల్లో కాంగ్రెస్, సిపిఐ ఒకవేళ జత కలిస్తే ఆటోమేటిక్గా మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చు. అయితే మేయర్ పీఠం ఎవరు అధిరోహించాలి, మేయర్ పీఠం ఏ స్థానం, మేయర్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 20 అతిపెద్ద పార్టీగా అవతరించి మేయర్ పీఠాన్ని వదిలేసుకుంటుందా అంత ఈజీగా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్ని, కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా
వేధిస్తున్న ప్రశ్న. ఇదే సందర్భంలో ఇటువైపు ప్రతిపక్షాలు పార్టీలు కూడా తమకు మద్దతు పలుకుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇద్దరు తమతో కలిసి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈజీగా మేయర్ పీఠాన్ని అధిరోహించవచ్చు అని చెప్పి సిపిఐ పార్టీ కూడా భావిస్తున్న నేపథ్యంలో ఎటువంటి పొత్తులు, ఎటువంటి ఎత్తులు, ఎటువంటి రాజకీయ సమీకరణాలు రేపు కార్పొరేషన్లో మేయరు ఎంపికకు సంబంధించి తెరపైకి వస్తాయన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారుతుంది. దీనికి ప్రధానంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం మంత్రులు, ముఖ్య నేతలతో భేటీలో ఈ కొత్తగూడెం కార్పొరేషన్కు సంబంధించిన అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐతో కాంగ్రెస్ పార్టీ పొత్తుతో కేవలం ఒక్క స్థానంలోనే సిపిఐ కొత్తగూడెంలో పోటీ చేసింది, మిత్రపక్షంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా చాలా చోట్ల సిపిఐ కాంగ్రెస్ కలిసి పోటీ చేసింది. కానీ మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం కొత్తగూడెం కార్పొరేషన్ తొలిసారిగా కార్పొరేషన్గా అవతరించి ఎన్నికలు జరుపుకుంటున్న నేపథ్యంలో సిపిఐ స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడంతో ఆ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం కార్పొరేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ ముఖ్య నేతలంతా కూడా అక్కడ సమూహించి ఆ కొత్తగూడెం కార్పొరేషన్పై జెండా ఎగురవేసేందుకు సిపిఐ మిత్రపక్షంతో ఢీకొట్టారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు సమానంగా డివిజన్లు రావడం, సమానంగా కార్పొరేటర్లు గెలుచుకోవడంతో ఇప్పుడు మేయర్ పీఠం పైన ప్రధానంగా రెండు పార్టీలు దృష్టి సారించాయి. అయితే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సిపిఐకి ఒకటి బీఆర్ఎస్తో కలిసి వెళ్తే మేయర్ పీఠాన్ని సులువుగా అధిరోహించవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ కలిసి వస్తుందా లేదా అనేది మాత్రం సాయంత్రం వరకు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీలు తెర ముందు ప్రయత్నాలు చేస్తున్నాయి, తెర వెనుక కూడా తమ వంతు ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సిపిఐ పార్టీ తమ కార్పొరేటర్లను, అదేవిధంగా ఒక స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన కార్పొరేటర్ను కూడా తీసుకొని ప్రత్యేకంగా క్యాంపుకు కూడా వెళ్ళింది. అదేవిధంగా హైదరాబాద్ క్యాంప్కు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన 8 మంది కార్పొరేటర్లను తీసుకొని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో క్యాంపు కొనసాగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా తమ కార్పొరేటర్లను తీసుకొని హైదరాబాద్ క్యాంపుకు వెళ్లారు. ఒకవైపు శిబిరాలకు క్యాంపులకు తెర లేపారు. అదేవిధంగా లోపాయికారంగా కూడా తమ బలాన్ని పెంచుకునేందుకు అటు సిపిఐ, ఇటు కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంది. ఈ రాజకీయం జోరుగా సరికొత్త సమీకరణలకైతే తెరపైకి వస్తున్న పరిస్థితుల్లో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగే భేటీలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? మిత్రపక్షంగా ఉన్న సిపిఐకి మేయర్ పీఠం వదిలేస్తారా, లేకపోతే గట్టిగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాల్సిందే అంటూ ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? ఒకవేళ తీసుకున్న నేపథ్యంలో సిపిఐ ఎలాంటి ముందడుగు వేస్తుంది అనేది కూడా స్పష్టంగా ఇప్పుడు మనకు సరికొత్తగా రాజకీయ సమీకరణలకు తెరలేపుతుందని చెప్పొచ్చు. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో కొత్తగూడెం కార్పొరేషన్ పోరైతే అత్యంత రసవత్తరంగా మారింది. ఎప్పుడు ఎటువంటి పరిణామాలు, ఎటువంటి రాజకీయ సమీకరణాలకు తెరలేస్తాయన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రెండు పార్టీలకు సమానమైన అవకాశాలే ఉన్నప్పటికీ కూడా కొంత సిపిఐకి పైచేయిగా కనిపిస్తుంది. బల్దియా పీఠం అధిరోహించేందుకు సిపిఐకి కొంత అదనపు అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నాయని మాత్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు లోపాయికారంగా కూడా ఎవరికి వంతు వాళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సిపిఐ స్వతంత్రులను కలుపుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా స్వతంత్రులను కలుపుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఏదేమైనప్పటికీ 31కి మ్యాజిక్ ఫిగర్కు ఏ పార్టీ చేరుతుంది, 15వ తారీఖు జరిగే మేయర్ ఎన్నికలో ఎవరు పైచేయి సాధిస్తారన్నది మాత్రం ఇప్పటికీ కొత్తగూడెం కార్పొరేషన్లో ఒక రసవత్తరమైన రాజకీయ చర్చకు మాత్రం దారితీస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఓవర్ టు శివ.